గురుభ్యో నమః. ఈ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే డిఫరెన్షియేషన్ మీద 34 ఫార్ములే మనం నిన్న రాసుకున్నాం, అవి బాగా చదవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మీద కొన్ని ఫార్ములాస్ ఇచ్చుకున్నాం, అవి కూడా చదివిన తర్వాత అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. వితౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ ఫార్ములే వీ కాంట్ ఎనీథింగ్, మనం ఏం చేయలేమన్నమాట, అనవసరం. ఆ ప్రాబ్లం చేయడం మానేయాలి, అది బాగా వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇది మస్ట్గా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది బాగా చదివిన తర్వాతే మీరు రీడ్ అండ్ రైట్ అలా వల్ల వేసుకుంటూ ఉండాలి, అలా చదువుతూనే ఉండాలి. అవి ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అయితే నేను మొత్తం ఇంటిగ్రేషన్ చాప్టర్ అంతటినీ కూడా ఎంటైర్ టోటల్ చాప్టర్ని కొన్ని మోడల్స్ కింద సెపరేట్ చేశాను. అంటే 12 to 13, 14, 15 అప్రాక్సిమేట్లీ ఎన్ని వస్తాయి తెలియదు, మ్యాక్సిమం 12 మోడల్స్ కింద వస్తాయి. ఒక్కొక్క మోడల్లో ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేది మొత్తం ఎక్సర్సైజ్ వైజ్ కాకుండా మొత్తం ఈ మోడల్ వైజ్ దీన్ని సెపరేట్ చేయడం జరిగింది. ఈ మోడల్లో ఫస్ట్ మోడల్ 1. ఈ మోడల్ 1 ఏంటంటే కనుక ప్రతి మోడల్కి కూడా నేను పేరు పెట్టాను. ఈ మోడల్ 1 ఏంటంటే జనరల్గా మనం గుర్తు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేర్లు, అంతేగాని సెపరేట్గా పేర్లు అంటూ ఉండవు, ఇలా డివైడ్ చేయడం ఉండదు. మనం సెపరేట్ చేసుకోవడం బై కన్వీనియంట్, అంటే స్టూడెంట్స్కి అవగాహన కోసం మాత్రమే ఇవన్నీ మనం చేస్తామన్నమాట. మోడల్ 1 జనరల్ మెథడ్. జనరల్ మెథడ్లో ఫస్ట్ నేను ఒక 8 ప్రాబ్లమ్స్ రాశాను. ఇవన్నీ కూడా షార్ట్స్లోకి వస్తాయన్నమాట. ఈ మోడల్ 1, మోడల్ 2 పర్ఫెక్ట్గా ఎవరైతే ఉంటారో రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా మనం సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ మోడల్ 1లో 8 ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బిట్ ఎలా అటెంప్ట్ చేస్తున్నాం, ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం అనేది మీరు కాన్సన్ట్రేటివ్ పే చేస్తే కనుక, అదేవిధంగా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో అన్ని ప్రాబ్లమ్స్ డబుల్ మీకు అసైన్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటిగ్రేషన్లో. సో ఇలాగా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఫస్ట్ సపోజ్ మీకు 20 to 30 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీరు 300-400 బిట్స్ మీరు రిఫరెన్స్ బుక్స్లో వాటిలో చేస్తే కనుక చక్కగా అవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే, లేకపోతే ఈసెట్ రాసినప్పుడు, ఎంసెట్ రాసినప్పుడు అప్పుడు దానికి సెపరేట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంసెట్, ఈసెట్ అంటే సెపరేట్గా లేదు, సిలబస్ కాదు. ఉన్నటువంటి సిలబస్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మనం 8 ప్రాబ్లమ్స్ చెప్పాం, ఆ 8 ప్రాబ్లమ్స్ మీరు చదివారు అనుకోండి, అది ఎక్స్టెన్షన్ కాదు. అది ఆ 8 ప్రాబ్లమ్స్కి 80 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే ఎంసెట్ అయినా, ఈసెట్ అయినా, ఐసెట్ అయినా, నీట్ అయినా, ఐఐటి అయినా ఇవన్నీ కూడా ఒకటే. ఇప్పుడు ఏంటంటే ఐఐటి, ఎంసెట్, నీట్ ఇవన్నీ కూడా మనం అవి సెపరేట్ కోర్సులే కాదు, అవి ఉన్నటువంటి సిలబస్లే. ఆ సిలబస్కి సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయటం అన్నమాట, టఫ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయటం అన్నమాట. అలాగా మీరు అలవాటు చేసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే, అలవాటు చేసుకుంటే, అదే రేపు మళ్ళీ సెపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కోచింగ్ సెంటర్లు కానీ పరిగెత్తవలసిన అవసరం లేదు. వెయిటేజ్ మార్క్స్ విషయానికి వస్తే డిప్లొమా 3rd సెమిస్టర్లో ఇంటిగ్రేషన్కి 21 మార్క్స్ వెయిటేజ్. అంటే 2 షార్ట్స్ ఇస్తాడు, 2 into 3 = 6 మార్క్స్. నెక్స్ట్ 3 ఎస్ఏస్ ఇస్తాడు, 3 into 5 = 15. కేవలం ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మీద డిపెండ్ అయ్యి చాలా ఉంటాయి మళ్ళీ చాప్టర్స్. ఇవి బాగా అర్థమైతే కనుక అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి 28 మార్క్స్ వెయిటేజ్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, కేవలం ఇంటిగ్రేషన్కి 28 మార్క్స్ ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు ఈ 8 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఇంటిగ్రల్ secant square x minus e power x plus sin x dx. This is problem. So integration. ఇక్కడ మనకి there are 3 functions are there. secant square x, e power x, sin x. మీకు చెప్పిన ఈ మోడల్ పేరు ఏంటంటే కనుక డైరెక్ట్ మెథడ్ లేదా జనరల్ మెథడ్. ఇక్కడ మనం ఆలోచించడానికి ఎటువంటి అవకాశం లేదు. డైరెక్ట్గా ఫార్ములాస్ కనుక బాగా చదివితే కనుక ఆ ఫార్ములాస్ అందరూ సబ్స్టిట్యూట్ చేయడమే. అందుకని జనరల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ అన్నాం. ఇంటిగ్రల్ secant square x minus e power x plus sin x dx. అయితే కనుక ఇక్కడ మనం
మనం లాస్ట్ క్లాస్లో ఇంటిగ్రేషన్ కనుక 2 or more ఫంక్షన్స్ సమ్మేషన్లో ఉంటే కనుక 1/1 రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. దట్ ఈక్వల్ టు ద సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ secant square x dx minus integral e power x dx plus integral sin x dx. This is called decomposition. టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ అన్నమాట. దేనికి దానికి ఇంటిగ్రేషన్ రాయడానికి టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ secant square x dx, ఇంటిగ్రల్ e power x dx, ఇంటిగ్రల్ sin x dx. మన ఫార్ములాస్ కనుక బాగా చదివి ఉంటే వీటిని ఆన్సరింగ్ చేయడం ఏముంది? సో ఇంటిగ్రల్ secant square x dx tan x minus integral e power x dx e power x plus integral sin x dx minus cos x plus c. When integration is over, put the plus c. అది మర్చిపోకూడదు. So by simplification, tan x minus e power x minus cos x plus c. So problem is over. Next, second question. Question number 2. What is 2? Integral x power 9 plus 9 power x plus 9x dx. This is the second question. So second question, 3 functions are there: x power n, a power x, sum 9 into x. By solution, what is the solution? By applying term by term integration, that means decomposition. దేనికి దానికి ఏ టర్మ్ కా టర్మ్ ఇంటిగ్రేషన్ రాయటం అన్నమాట. సో ఇంటిగ్రల్ x power 9 dx plus integral 9 power x dx plus integral 9x dx. ఇంటిగ్రేషన్ దేని దానికి సెపరేట్ చేస్తాం. 3 ఫంక్షన్స్ కి 3 ఇంటిగ్రేషన్ రాశాం. ఇప్పుడు ఏం చేయాలి? మీరు చదివినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేయాలి. దానికంటే ముందు అన్ని కరెక్ట్ ఫార్మేట్ లో ఉన్నాయి లేదా అంటే మనం చదివినటువంటి ఇంటిగ్రేషన్ లో ఫార్ములాస్ అన్ని కూడా సూట్ అవ్వాలి దానికి. లేకపోతే కనుక మనం వాటి ఇంటిగ్రేషన్స్ మనం రాయలేము. ఓకే, వాటికి వేరే మెథడ్ అప్లై చేయవలసి ఉంటుంది, వేరే మోడల్స్ తో వస్తాయి అన్నమాట. సో ఇంటిగ్రల్ x పవర్ 9 dx plus integral 9 power x dx plus here 9 is constant. మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే కనుక దాన్ని బయట ఉంచాలని. సో 9 into ఇంటిగ్రల్ x dx. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి ఏంటి, ఆ ఫార్ములాస్ అన్ని కూడా మీరు బాక్స్ పెట్టి రాసుకుంటే కనుక చక్కగా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ n is a integer, n is a real number, any number. So this is the form of x power n. This is form x power n dx is equal to, what is the formula? X power n plus 1 by n plus 1. Next, which is the form of integral a power x dx? That is second formula. Integral a power x dx is equal to a power x by log a. By applying these two formulas, we get the integration. ఏ ఫార్ములా మీరు అప్లై చేయదలుచుకున్నారో ఆ ఫార్ములాని మీరు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, మీకు ఫార్ములాస్ ఒకసారి రీడ్ అండ్ రైట్ జరుగుతుంది. అక్కడ ప్రెజెంటేషన్ ఎక్కడ కూడా తప్పు రాకుండా ఉంటుంది అనమాట. అది మంచి బెస్ట్ ప్రెజెంటేషన్. అది మీరు అప్లై చేసినప్పుడు ఏది అప్లై చేస్తున్నారు, ఏ ఫార్ములా అప్లై చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఇంటిగ్రల్ x పవర్ 9 dx, here n is equal to 9, right? In place of n is equal to 9, x power 9 plus 1 by 9 plus 1. Okay, that equal to x power 9 plus 1 by 9 plus 1 plus, this is the form of integral a power x dx. Here a is equal to 9, a is any number, positive number, a is equal to 9. So a power x is equal to x is equal to a power x by log a, that equal to 9 power x by log 9 plus 9 into integral x dx. This is also integral x power n. Here power is 1. Here n is equal to 9. Substituting in this formula, we get 9 into x power 1 plus 1 by 1 plus 1. When integration is over, put the c. So this is the integration. By simplification, the value x power 10 by 10 plus 9 power x by log 9 plus 9 into x square by 2 plus c, which is the required integration. The final value ఇక్కడ రాస్తున్నాను చూడండి, x power 10 by 10 plus 9 power x by log 9 plus
9 into x square by 2 plus c. అంటే మనం ప్రాబ్లమ్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసామనేది కాదు, ప్రాబ్లం ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని మోడల్ వైజ్గా డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే కనుక ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ విధంగా మనం చేయటమే, ఇంకా సింపుల్గా అలా ట్యూన్ చేసుకుంటే బాగుంటుంది. సో టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ జరిగింది. ఏ ఫార్ములా అప్లై చేయాలో ఆ ఫార్ములా ఫార్మేట్లో ఉందో లేదో చూసుకున్నాను నేను. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉంది, ఇదేమో ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్మేట్లో ఉంది, ఇది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్మేట్లో ఉంది. దానికి సంబంధించినటువంటి రెండు ఫార్ములాస్ నేను రాసుకున్నాను. హియర్ n is equal to 9 సబ్స్టిట్యూట్ చేశాను, here a is equal to 9 substitute చేశాను. We get the integration. The final value is equal to x power 10 by 10 plus 9 power x by log 9 plus 9x square by 2 plus c, which is the required integration. Next, third question is integral 2 power x plus e power x plus x power minus 7 by 2. This is the question number 3. So this is also term by term integration. The solution is integral 2 power x dx plus integral a power x dx plus integral x power minus 7 by 2 dx. Term by term integration is completed. What is next? To compare which one is which format. ఒక్కొక్కటి ఏ ఫార్మాట్ లో ఉందో మీరు కన్సిడర్ చేసి చూసుకోవాలి. దిస్ ఈజ్ a power x ఫార్మాట్. అంటే మనం చదివినటువంటి ఫార్ములా a power x dx లో ఉంది. ఇది ది డైరెక్ట్ ఫార్ములా. ఇది e power x dx e power x ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా. ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1. ఇక్కడ నేను ఈ ఫార్ములా ఇచ్చేస్తాను. ఇది డైరెక్ట్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రల్ a పవర్ x dx, ఇంటిగ్రల్ a పవర్ x dx is equal to a power x by log a. By using these two formulas we get the required integration. Okay, that equal to 2 power x by log 2 plus integral e power x dx e power x plus here n is equal to minus 7 by 2. So x power n plus 1, x power minus 7 by 2 plus 1 by minus 7 by 2 plus 1 plus c, which is the required integration. By simplification we get, so 2 power x by log 2 plus e power x plus x power, by simplification we get minus 5 by 2 by minus 5 by 2 plus c. Next, fourth problem, integral cos x minus sin x dx. This is very simple problem by term integration. Okay, what is problem? Integral cos x minus sin x dx. What is the solution? Integral by term integration. Integral cos x dx minus integral sin x dx. We know that integral cos x dx sin x minus integral sin x dx minus cos x. Integration is over. Put c. So sin x minus into minus plus cos x plus c. So problem is over. By term integration, write the formulas. Integral cos x dx sin x, integral sin x dx minus cos x, minus into minus plus. Okay, next the fifth problem. Fifth problem is integral 1 by 2 root x plus 7 secant square x plus 1 by x dx. By term integration. Integral solution. Integral 1 by 2 into root x dx plus 7 is constant. దీన్ని మనం ఇంటిగ్రేషన్ బయట ఉంచాలి. ఇంటిగ్రల్ secant square x dx plus integral 1 by x dx. అయితే there is no formula for this integration. So by simplifying algebraic simplification, what is the algebraic simplification? 1 by 2 root x can be written as 1 by 2 into x power minus 1 by 2. What is root x? Root x means x power 1 by 2. దీనికి న్యూమరేటర్ లో తీసుకెళ్తే 1 by 2 into x power minus 1 by 2. So 1 by 2 root x can be written as 1 by 2 x power minus 1 by 2. So that equal to integral 1 by 2 is constant. Integration by trial x power minus 1 by 2 dx plus 7 into integral secant square x dx plus integral
1 by x dx. Clearly, integral secant square x dx, tan x. Integral 1 by x dx, log x, by direct formulas. But here, by using which formula? Integral x power n dx. That equal to, what is integral x power n formula? Integral x power n dx is equal to x power n plus 1 by n plus 1. Right here. And put rectangle box. By using this formula, here n is equal to minus 1 by 2. So 1 by 2 x power minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1 plus 7 into integral secant square x dx tan x plus integral 1 by x dx log x. So integration over, put the c. So the final value is 1 by 2 x power minus 1 by 2 plus 1 by 2 by 1 by 2 plus 7 into tan x plus log x plus c. So the final value is 1 by 2 cancel, x power 1 by 2 plus 7 into tan x plus log x plus c. So టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనం రీడ్ చేసినటువంటి మనకి మెమరీలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని కూడా డైరెక్ట్ ఇక్కడ రావాలి. ఇది ఉంది, ఈ ఫార్ములా ఉంది, మనకి ఈ ఫార్ములా ఉంది, బట్ ఇది లేదు. కానీ దీన్ని కొంచెం ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్ చేస్తే ఇది x పవర్ మైనస్ 1 by 2 into x పవర్ మైనస్ 1 by 2 కింద మారింది. అప్పుడు ఇది దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ x పవర్ n dx. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు n is equal to minus 1 by 2 తీసుకుంటే మనకి దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ యొక్క ఇంటిగ్రేషన్ x పవర్ 1 by 2 plus 7 into tan x plus log x plus c. Okay, next sixth question is integral x square plus 5x plus 5 by x power 4 dx. దీని ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం రీడ్ చేసినటువంటి మన మెమరీలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నిటిని కూడా ఇది ఏ ఒక్కదానికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అంటే దాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్ చేయాలి. న్యూమరేటర్ లో పాలినామియల్ ఉంది, డినామినేటర్ లో పాలినామియల్ ఉంది. అంటే ఇది ఒక ఆల్జీబ్రిక్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి కాబట్టి దీన్ని కొంచెం మనం సింప్లిఫికేషన్ చేస్తే మనం చదివినటువంటి ఫార్ములాస్ లోకి ఇవి కన్వర్ట్ అవుతుంది అనమాట. అది ఎలాగా? సో బై టర్మ్ x square by x power 4 plus 5x by x power 4 plus 5 by x power 4. దీన్ని ఈ విధంగా మనం సెపరేట్ చేసుకుంటే డికంపోజిషన్ చేసామట లోపలి చేస్తే స్టాప్. క్వశ్చన్ నెంబర్ 6 ఇంటిగ్రల్ x square plus 5x plus 5 by x power 4 into dx. ఇది నేను చేసేది చూడండి. ఇది సో మనం టర్మ్ బై టర్మ్ కి డికంపోజిషన్ చేసుకుంటే ఇది ఇక్కడ x పవర్ x స్క్వేర్ బై x పవర్ 4 ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్స్ మనం లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం. a పవర్ m బై a పవర్ n is equal to a పవర్ m minus n by using this formula. So x square by x power 4 that equal to x power minus 2. That రాస్తే కనుక x power minus 2, 2 minus 4. So 1 x power 1 by x power 4 that equal to x power minus 3. So 1 by x power 4 can be x power minus 4 dx. So by using which formula? This is depends on formula integral x power n dx, x power n plus 1 by n plus 1. Here n is equal to minus 2 in this integration. In this integration n is equal to minus 3. In this integration n is equal to minus 4. By using this formula we get x power minus 2 plus 1 by minus 2 plus 1 plus 5 into x power minus 3 plus 1 by minus 3 plus 1 plus 5 into x power minus 4 plus 1 by minus 4 plus 1 integration over put c. So by simplification we get the value minus 1 by x minus 5 by 2 1 by x square minus 5 by 3 1 by x cube. మనం ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం, ఎలా సింప్లిఫికేషన్ చేస్తున్నాం, ప్రాబ్లమ్ ఆ సింప్లిఫికేషన్ అనేది ఈ ప్రాబ్లం మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్ చేయాలా, ఒకవేళ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి అప్పుడు ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్ కూడా ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు పాలినామియల్స్ కాబట్టి పాలినామియల్స్ సంబంధించినటువంటి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ దీన్ని సింప్లిఫై చేసుకుని ఆ సింప్లిఫికేషన్ అయిన తర్వాత మనం చదివినటువంటి ఫార్ములాస్ ఉన్నాయి ఆ ఫార్ములాస్ లోకి సెట్ అవ్వాలి ప్రతి ఫార్ములా కూడా. చూడండి ఇదంతా సింప్లిఫై చేస్తే నాకు ఇంటిగ్రల్ x పవర్ మైనస్ 2 dx ఈ ఫార్ములా సెట్ అయింది. ఆ సెట్టింగ్ వచ్చే వరకు కూడా మీరు సింప్లిఫికేషన్ చేసుకుంటూనే వెళ్ళాలి.
అది ఆల్జీబ్రా ఉండి ట్రిగనోమెట్రీ ఉండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. ఇంటిగ్రల్ x minus 2 into x plus 3 by root x dx. Okay, so this is question. What is the solution? So మనం రీడ్ చేసినటువంటి ఫార్ములాస్ ఏది కూడా సూట్ అవ్వట్లేదు. అప్పుడు వెంటనే ఈ రెండు బైనామియల్స్ ని మల్టిప్లై చేస్తే గనక x² plus x minus 6 వస్తుంది. అలాగే దిస్ రూట్ x కెన్ రిటన్ యాస్ x power 1/2 అని రాసుకోవచ్చు. రాసుకుంటే గనక x² plus x minus 6 by x power 1/2 dx. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం లో నేను చెప్పాను మీకు ఇది ఎలాగా సెపరేట్ చేసుకోవాలనేది. దీన్ని టర్మ్ బై టర్మ్ కింద సెపరేట్ చేయండి. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x² by x power 1/2 plus x by x power 1/2 minus 6 by x power 1/2 dx. అలా టర్మ్ బై టర్మ్ కింద మనం సెపరేట్ చేసుకున్నప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి బై యూజింగ్ దిస్ ఫార్ములా ఇంటిగ్రల్ x power a power m by a power n is equal to a power m minus n. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 2 1/2 ఇది సింప్లిఫై చేస్తే ఫార్ములా ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక మనకి చూడండి ఇలా వచ్చినాయి. అంటే x power 3/2 x power 1/2 x power minus 1/2. దానికి టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే వెళ్ళాం బై యూజింగ్ దిస్ ఫార్ములా. Which formula? Integral x power n dx, x power n plus 1 by n plus 1. Here n is equal to, in this integration n is equal to 3/2. In this integration n is equal to 1/2. In this integration n is equal to minus 1/2. Applying integral x power n formula. So by simplification we get 5/2 x power 5/2 minus 2/3 x power 3/2 minus 12 into x power 1/2 plus c. So last problem, 8th problem. Integral tan x plus 2 cot x whole square dx. So this is the problem. In this integrand, the function having trigonometric functions. So in this problem, by using trigonometric relations, what are the relations? So wait. Okay, integral tan x plus 2 cot x whole square. This is the form of a plus b whole square. What is a plus b whole square? A square plus b square plus 2ab. Here a is equal to tan x, b is equal to 2 cot x. The expansion of a plus b whole square is by simplification tan square x plus 4 cot square x plus 2 into 2 4 tan x into cot x. Here the identities or properties of trigonometric functions. The product of reciprocal functions tan x into cot x is always 1 because tan x into cot x can be written as 1 by tan x, that equal to 1 cancel. Okay, tan x cancel, we get 1. Next relation, integral tan square x dx, any formula? No. Integral tan x dx is formula is there, but integral tan square dx there is no formula. So tan square theta can be written as tan square theta is equal to secant square theta minus 1. Similarly, cot square theta is equal to cosecant square theta minus 1. These are the identities in trigonometry. So here tan square x can be written as secant square x minus 1 plus 4 into cot square x cosecant square x minus 1 plus here tan x into cot x 1, that means 4 into dx. So integral secant square x plus 4 into cosecant square x, 4 cosecant square x. Next minus 1 minus 4 minus 4 plus 4 cancel, we get minus 1 into dx. మన ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ట్రిగనోమెట్రిక్ రిలేషన్స్ కానీ ఐడెంటిటీస్ కానీ యూజ్ చేస్తే కనుక మనం చదివినటువంటి ఫార్ములాస్ లోకి ఈ ఇంటిగ్రేషన్ కన్వర్ట్ అవుతుంది. లేకపోతే కనుక అలాగే ఉంటుంది. సో tan square x అంటే secant square x minus 1, cot square x అంటే cosecant square x minus 1 plus tan x into cot x అంటే 1 అంటే 4. సో దీని అంతటిని కూడా సింప్లిఫై చేసాను. secant square x 4 into cosecant square x 4 cosecant square x minus 1. Here 4 into minus 1 minus 4 plus 4 cancel 0. So the remaining part is minus 1. By term integration, integral secant square x dx, 4 integration by divided rasi, integral cosecant square x dx minus integral 1 into dx. So integral secant square x dx tan x
ప్లస్ ఇంటిగ్రల్ cosecant square x dx మైనస్ cot x minus integral 1 into dx x plus c. So integration is over. అలా ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లం చేసేటప్పుడు ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ఫార్ములా ఉపయోగించాలని మీరు జనరల్గా సింథటిక్గా ఆలోచించాలి. చూడండి, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా ఉపయోగించాలి అనే ఐడియా మీకు సైమిల్టేనియస్గా రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడతోటి అయిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రల్ tan square x dx దేర్ ఇస్ నో ఫార్ములా. అందుకని వెంటనే ఇంటిగ్రల్ టర్మ్ బై టర్మ్ ఇంటిగ్రేషన్ చేయకుండా tan square x నేను రాసుకోవచ్చా ఆలోచించాలి. cot square x ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రీ, అవి రాస్తే అప్పుడు మనం చదివినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ లోకి కన్వర్ట్ అయ్యనమాట. అంటే ఫస్ట్ అంతా చేసి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఏమి ఉండదు, అంతా కూడా ఆల్జీబ్రా సింప్లిఫికేషన్ కానీ ట్రిగ్నోమెట్రీ సింప్లిఫికేషన్ కానీ ఉంటుంది. లాస్ట్ లో ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేయడం ఇంటిగ్రేషన్ అన్నమాట. So that is 8th problem is over.